ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మనల్ని చూసిన వారు యేసుని చూడగలుగుతున్నారా? సమరయ స్త్రీని చూసిన సమరయ ఊరివారు యేసయ్యను చూడగలిగారు. కారణం, ఆమె అప్పటి వరకు పాపం చేసి స్త్రీగా ఉంది. కానీ ఎప్పుడైతే నిత్యజీవపు మాటలు విందో అప్పుడు ఆమె హృదయంలో పశ్చాత్తాపం నుండి ఆ పాపపు కుండను విడిచిపెట్టేసి, అయ్యలారా, అమ్మలారా, నేను నా జీవితంలో చేసినవన్నీ చెప్పిన వారిని చూద్దురుగాని రండి అని ఆ ఊరి వారి ఎదుట మాదిరి చూపించగలిగింది. అందుకే ఆ ఊరి వారిని తన మాదిరికరమైన మార్పు కలిగిన జీవితంతో అనేకులను సంపాదించగలిగింది. బాధాకరమైన విషయం ఏంటంటే, మనమేమో మారిపోయామని మన గురించి మనమే గొప్ప ఫీలింగ్స్తో ఉంటూ మునుపు ఏ పాపకుండనైతే పట్టుకుని బ్రతికి ఉన్నామో దానిని సమయశ్రీ వలె తీసివేసి విడిచిపెట్టలేకపోయాం. అందుకే మాదిరి లేని బ్రతుకులతోనే ముందుకు వెళ్ళిపోతున్న మనలను చూసిన వారు ఆ యేసయ్యను చూడలేకపోతున్నారేమో. కొన్నిసార్లు వాక్యం ద్వారా, కొన్నిసార్లు ప్రార్థన ద్వారా, కొన్నిసార్లు మన మాదిరికరమైన జీవితమే అనేకులు రక్షించబడడానికి కారణమని జ్ఞాపకం చేస్తున్నాను ఈ ఉదయకల్ప సమయంలో. ఈ మాటలు సంఘాలలో విశ్వాసులను చూస్తున్న నాకు చాలా వేదన కలిగి ప్రార్థిస్తున్నప్పుడు ప్రభువే నాకు ఇచ్చిన ఈ చిన్ని సందేశం ఇది. పౌలు భక్తుడు ఇలా అంటున్నాడు, నా పౌరస్థితి పరలోకమందున్నది, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా అది నాకు లాభమే. ఈ లోకాన్ని నేను పెంటగా ఎంచాను, నాకు నీ ప్రేమ కావాలి కాబట్టి అని అంటూ, నేను ప్రభువును పోలి నడుచుకొంచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని లోకంలో ఉన్న ప్రతి విశ్వాసికి సవాలు విసరగలిగాడు. అనేకులను క్రీస్తు కొరకు సంపాదించగలిగాడు. మరి మీ సంగతి ఏంటి?